హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు అనదర్ న్యూ వీడియో. నిన్న రాత్రే రాజా సాబ్ ప్రీమియర్స్ అయితే చూసి వచ్చాను. వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన, అది ఆడియో క్వాలిటీ సరిగ్గా లేదని మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్, సినిమా చూసినాక నాకు ఎట్లా అనిపించింది అంటే, నాకు సినిమా ఎక్కడ కూడా ఒక ఎంగేజింగ్ ప్లాట్, ఒక స్టోరీ చెప్తున్నారని ఒక క్లారిటీ అయితే ఎక్కడ మిస్ అయినట్టు అనిపించింది. బేసిక్గా డైరెక్టర్ మారుతి గారు మరి ఏమనుకొని తీశారో ఏం తీశారో కూడా ఆయనకే తెలుసో లేదో నాకైతే అర్థం కావట్లేదు. సార్ ఎవడు లోపలేస్తుండు, ఎవడు బయటికి తీస్తుండు? ఏదో అనుకొని ఏదో తీసినట్టు అనిపించింది కదా సినిమా. అండ్ ఇంకొకటి, మోస్ట్ ఆఫ్ ది సీన్స్ సినిమాలో ఒక ఫ్లో అనేది మిస్ అవుతూ ఉంటుంది. అసలు ఎక్కడ ఒక కనెక్టివిటీ అనేది ఎక్కడ కనపడదు మోస్ట్ ఆఫ్ ది సీన్స్. అండ్ సినిమాలో ఇంకొక మెయిన్ ఏంటంటే, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్రభాస్, సముద్రగాని గారు అండ్ సంజయ్ దత్ అండ్ వాళ్ళ ప్రభాస్ వాళ్ళ నానమ్మ క్యారెక్టర్ చేసింది. ఇంతే, వీళ్ళు తప్ప ఇంక అసలు ఇంకో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అనేది లేదు. మరి మిగతా ఆ కామెడీ కూడా ఎక్కడ నవ్వు తెప్పించే కామెడీ అయితే ఎక్కడ అనిపించలేదు. మేబీ ప్రభాస్ గారి జోక్లే కొంచెం బెటర్ అనిపించినాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ క్రింజ్, మేబీ అట్లా అనిపించింది కొంచెం. అదే కొంచెం ఫన్, ఇంకా మిగతా అంతా డొల్లా ఏం లేదన్నట్టే అనిపించింది. జనగణమన అధినాయక జయ భారత భాగ్యవి దాత. అండ్ ఇంకా నాకు మోస్ట్ ఇరిటేటింగ్ అనిపించింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో ప్రభాస్ గారు లేరండి. అంటే కదా, డూపును పెట్టి ఎక్కువ తీశారు అన్నట్టే అనిపించింది. ఆయన ఎక్కువ సీన్స్లో లేరు. ఒక సీన్లో ఒకలాగా ఉంటారు, ఒక సీన్లో ఇంకోలాగా ఉంటారు. అసలు అది ఎందుకు, ఎవరు కావాలో నాకైతే తెలీదు. అది అంత సినిమాకి అదే పెద్ద డిస్ట్రాక్టింగ్ అనిపించింది. అండ్ ఇంకొకటి, సాంగ్స్. సినిమాలో సాంగ్ అనేది ఒక సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఒక సాంగ్ వచ్చాయి అంటే, సాంగ్స్ వల్ల సినిమా మొత్తం డిస్ట్రాక్టింగ్ అనిపించినట్టు నాకు అనిపించింది. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ వల్ల సినిమాలో ఏదైనా ప్లస్ జరగాలి, కానీ మ్యూజిక్ వల్ల డైలాగ్ వినిపించకుండా పోయినాయండి సినిమాలో. నాకెందుకో అది అంత మంచిగా అనిపించలేదు మ్యూజిక్ కూడా. అండ్ మెయిన్ ఇంకొక గుడ్ థింగ్ సినిమాలో చెప్పుకోవాలంటే, ప్రభాస్ గారి యాక్టింగ్ సినిమాలో చాలా బాగా చేసినారు. ఆయన మొత్తం ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది హాస్పిటల్లో, అది చాలా బాగుంటుంది. దాంట్లో ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ 30 minutes సినిమా సూపర్ అనిపిస్తుంది. అంటే విజువల్లీ ఆ 30 minutes చూసి ఎన్నికొస్తారా అనేది మీ ఇష్టము. అది నాకు ఆ 30 minutes అంతే. క్లైమాక్స్ బాగుంది. చాలా చోట్ల విఎఫ్ఎక్స్ చాలా బాగా అనిపించింది. ఒక సంజయ్ దత్ గారు ఇట్లా బావిలో పోయే ఒక సీన్ ఉంటుంది, అది టూ గుడ్ ఉంది. అసలు విఎఫ్ఎక్స్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకంతే గైస్. అండ్ హీరోయిన్స్ ఈ సినిమాలో ఎందుకున్నారు? అసలు ఇప్పుడు నిధి అగర్వాల్ గారు, మాలవిక మోస్ట్ ఆఫ్ ది సీన్స్లో వాళ్ళే ఉంటారు. సో అసలు వాళ్ళు ఉన్నా లేకపోయినా అసలు సినిమాకి ఏ ఫరక్కు పడదు. అంటే చెప్పా కదా ఫస్ట్లో వచ్చిన ఆ 4 క్యారెక్టర్స్ తప్ప ఇంక సినిమాలో అసలు ఏది ఉన్నా ఏది లేకపోయినా అసలు ఏ ఫరకే పడదు అన్నట్టు ఉంది. ఇక సినిమాలో లాజికల్ గురించి మాట్లాడితే, అసలు సినిమాలో లాజికే లేవు సినిమాలో అసలు ఎక్కడ. యాజ్ యూజువల్ అండి, ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మారుతి ఏం పెద్ద గొప్ప ప్రోడక్ట్ ఏం దించలేదు. ఓన్లీ ప్రొడక్షన్ వాల్యూస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డిడ్ వెరీ వండర్ఫుల్ జాబ్ ఇన్ అ ప్రొడక్షన్. అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ ఏదైతే ఉందో టూ కూడా అసలు చాలా బాగుంటుంది. నాకు వాళ్ళ ప్రొడక్షన్లోనే విఎఫ్ఎక్స్ చేస్తారని నేనైతే విన్నాను చాలా వరకు. సో మిరాయ్ కూడా చాలా సూపర్ చేశారు. అండ్ ఇది కూడా చాలా బాగుంది విఎఫ్ఎక్స్. సో అది గైస్, నాకు అనిపించింది రాజా సాబ్ సినిమా. ప్రభాస్ కోసం ఒకసారి చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అది కూడా లాస్ట్ 30 minutes. 3 hours సినిమాలో 30 minutes బాగుంటే మిగతా అంతా ఇంకా మాట్లాడుతుంటే వస్తూనే ఉంటుంది. మిగతా అంతా నాకు ఎక్కడ ఎంగేజింగ్గా ఏది అనిపించలే. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకైతే అసలు ఏంద్రా ఏం చూస్తున్నాం సినిమాలో అంటే, ఒక కోర్ ప్లాట్ ఏందనేది, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఆ ఇల్యూషన్ అంటారు, అది మన హారర్ అంటారు, అది రెండుని సరిగ్గా మిక్స్ చేయడానికి రాలేదో మరి. అండ్ ఇంకొకటి, సినిమాకి ముందు ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారంట. కొన్ని
కట్ చేయమంటే యూఏ కోసమని కొన్ని సీన్స్ అయితే కట్ చేసినారంట. సో మేబీ అక్కడ ఏమన్నా స్టోరీ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇది గైస్ రాజా సాబ్ చూసిన తర్వాత నాకు అనిపించింది నెక్స్ట్ వీడియో నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీమియర్స్ వెళ్ళా కదా. సో అక్కడ వ్లాగ్ ఒకటి షూట్ చేసినాను, అది వస్తుంది, అది చూడండి. ఈ వీడియో ఎక్కడ వరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్, సంక్రాంతికి వచ్చే మూవీస్ అన్నీ కూడా రివ్యూ పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ సినిమా నాకు ఎట్లా అనిపించింది అనేది ఇది. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, జై హింద్.